గైస్ అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే నథింగ్ సబ్స్టిట్యూయెంట్ బ్రాండ్ అయిన సిఎంఎఫ్ వాళ్ళ ఫోన్ అయితే లాంచ్ చేశారు. అదే సిఎంఎఫ్ ఫోన్ 1. ఈ మొబైల్ ఫోన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ మొబైల్ ఫోన్ అసలు ఏంటంటే ఓల్డ్ రెట్రో ఫీలింగ్ ని తీసుకొచ్చింది మళ్ళీ మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో. ఏ మొబైల్ ఫోన్ అయినా సరే ఇండియన్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. నథింగ్ ఫోన్ అలా మంచి మార్కెటింగ్ చేసి సర్వైవ్ అయింది. అలాంటప్పుడు నథింగ్ బ్రాండ్ లోనే కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేస్తారు, కానీ నథింగ్ వాళ్ళు మాత్రం హైలీ ఇన్నోవేటివ్ గా ఆలోచించి కొత్త సబ్స్టిట్యూయెంట్ ని తీసుకొచ్చారు, అదే సిఎంఎఫ్ ని తీసుకొచ్చారు. ఈ వీడియో చేసేందుకు చాలా ఈగర్ గా ఉంది. ఈ రోజు వచ్చేసి జూలై 15th అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ జూలై 17th రోజు ఈ వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది యూట్యూబ్ లో. బట్ ఓకే, ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్ టైప్ సి కేబుల్, పేపర్ వర్క్స్, ఇమేజ్ ఎక్టర్ తో వస్తుంది. ఇందులో మనం ఇండియన్ సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి మాత్రమే మొబైల్ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ అయితే ఇన్బాక్స్ లో అయితే ఉండదు. ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ తో వస్తుంది. 6GB 8GB ర్యామ్ వేరియంట్స్ అవైలబిలిటీలో ఉంది. LPDDR4X ర్యామ్, UFS 2.2 టెక్నాలజీతో వస్తుంది. 128GB స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6.67 ఇంచ్ సూపర్ AMOLED LTPS డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 8-bit కలర్ డెప్త్, 2000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. IP52 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఇందులో మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్ లో. మనం ఛార్జర్ కావాలనుకుంటే మాత్రం మళ్ళీ 1299 అంటే ఆల్మోస్ట్ 1300 పెట్టి మళ్ళీ ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఇందులోనే ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండేదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఇది 15,000 లోపు, 15,000 లోపు మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నారు కాబట్టి బడ్జెట్ యూజర్స్ ని దృష్టిలో పెట్టుకుని మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నారు అనేది అయితే మనకు అర్థమైపోయింది. సో బడ్జెట్ యూజర్స్ అన్నప్పుడు 15,000 లోపే అన్న వస్తాయి అనుకుంటారు. ఎందుకంటే రీసెంట్ గా లాంచ్ అయిన టీజర్ లో కూడా ప్యానల్ రీప్లేస్మెంట్ అనేది ఎక్కువగా హైప్ ని క్రియేట్ చేసింది. సో ఇది బడ్జెట్ యూజర్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొబైల్ ఫోన్ కొనాలనుకున్నప్పుడు అన్ని ఇన్బాక్స్ లో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఒప్పో, OnePlus, రియల్మీ కూడా వేరే కంట్రీస్ లో ఛార్జర్ ని ప్రొవైడ్ చేయట్లేదు. అదే వీళ్ళు కూడా సిఎంఎఫ్ వాళ్ళు ఇండియాలో ట్రై చేస్తున్నారు అనేది అయితే నాకు అనిపించింది. ఫ్లాగ్షిప్ యూజర్స్ కి ఇది వేరే. ఒక 80,000 ఫోన్ కొన్న వాళ్ళ మెంటాలిటీ 15,000 ఫోన్ కొన్న వాళ్ళ మెంటాలిటీ ఒకేలాగా ఉండదు. 80,000 వరకు పెట్టి మొబైల్ ఫోన్ కొంటున్నారంటే ఇంకో 1,000, 2,000 పెట్టి వాళ్ళు ఛార్జర్ కొనగలుగుతారు. అది పెద్ద విషయం కాదు. బడ్జెట్ యూజర్స్ కి మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నప్పుడు అన్ని ఇన్బాక్స్ లో ప్రొవైడ్ చేస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం. బడ్జెట్ యూజర్స్ అయితే కొంచెం ఆలోచిస్తారు ఈ విషయం కోసం. అయితే ఫస్ట్ సిఎంఎఫ్ అంటే కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్. కలర్ విషయానికి వచ్చినట్టయితే మనం బ్యాక్ ప్యానల్ ని చేంజ్ చేసుకోవచ్చు. కలర్ వేరియంట్స్ లో ఏం తీసుకురాలేరు, అంతా ఒకే డివైస్. వేరియంట్స్ అంటే మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ లో చేంజ్ తీసుకొచ్చారు అంతే. మనం ప్యానల్ వచ్చేసి ఒక ప్యానల్ తీసి ఇంకో ప్యానల్ అయితే పెట్టుకోవచ్చు, మనకి టీజర్ లో వీళ్ళు చూపించినట్టుగా. ప్యానల్స్ అయితే కూడా మీకు బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. ప్యానల్స్ మళ్ళీ మనం సపరేట్ కొనుక్కోవాలి. ఇదైతే మనకి ఆల్మోస్ట్ 1,500 అయితే పడుతుంది ప్యానల్స్. మనం మళ్ళీ ఒక్కొక్క ప్యానల్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. స్టాండ్ అసిస్టెన్స్ కూడా ఉంది. స్టాండ్ వచ్చేసి మనకి 799 అయితే వస్తుంది. ల్యాండ్ యార్డ్ ఉంటుంది. కింద మనకు ఒక నాబ్ వస్తుంది, కింద రైట్ సైడ్ ఒక నాబ్ వస్తుంది. ఆ నాబ్ కి మనం ల్యాండ్ యార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా 799 అయితే వస్తుంది. యాక్సెసరీస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. కార్డ్ కేస్ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. కార్డ్ కేస్ వచ్చేసి 799 అయితే ఉంది. అందులో మనం మిగతా యాక్సెసరీస్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ వీళ్ళు ఇస్తున్నారు, ఇన్నోవేటివ్ గా అనిపించింది. బట్ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఆ స్క్రూస్ ఇవ్వడం అవన్నీ కొత్తగా అనిపించేసరికి మొబైల్ ఫోన్ ఒక మెకానిక్ షెడ్ ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది. అసలు ఇవన్నీ పక్కకు పెడితే మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డిజైన్. చాలా మంది ప్యానల్ రీప్లేస్మెంట్ ఉండడం వల్ల అట్రాక్ట్ అయితే అయ్యారని చెప్పాలి. ప్రాక్టికల్ గా ఇది వర్కౌట్ అవుతుందా, ఏమైనా పట్టుకోవడానికి ఉన్నాయా లూప్ హోల్స్ అంటే ఉన్నాయనే చెప్పాలి. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగాలేదు. ఆల్మోస్ట్ ఇది 202 grams వెయిట్ తో వస్తుంది. స్క్రూ ఎక్సెట్రా ఇలాంటి అడిషన్స్ వల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అంత బాగా అయితే చేయలేదు. అండ్ మనం మొబైల్ ఫోన్ కొనే ముందు లుక్, ఫీచర్స్ ఎలా అయితే చూస్తామో, లుక్ ఎలా అయితే చూస్తామో, ఫీచర్స్ లో మెయిన్ గా చూడాల్సింది డిస్ప్లే, బ్యాటరీ, కెమెరాస్, ప్రాసెసర్, యూజర్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఇవన్నీ మీరు మొబైల్ ఫోన్ కొనే ముందు చూడండి. మెయిన్ మనం ఆఫ్టర్ సేల్ సర్వీస్ చూడాలి కొత్తగా లాంచ్ అయిన మొబైల్ ఫోన్స్ లో. ఎందుకంటే కొన్ని కొత్తగా లాంచ్ అయిన మొబైల్ ఫోన్స్ లో ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే ఉండదు. ఇక దీని ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బట్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 దీనికన్నా మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. మీడియాటెక్ వాళ్ళు ఈ 7200, 7300 వల్ల యూజర్స్ ని కొంచెం మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పాలి.
ఈ ప్రాసెసర్ 7300 మొబైల్ ఫోన్లో ఇంక్లూడ్ అయిన ప్రాసెసర్ వచ్చేసి 7050 ప్రాసెసర్ ఏదైతే ఉందో దాని సక్సెసర్ అని చెప్పాలి ఇది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీడియాటెక్ వాళ్ళైతే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. ఈ 7300 మొబైల్ ఫోన్ లో ఉన్న ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో జనరల్ యూస్ కి అయితే బాగుంటుంది. దీనివల్ల ఇది ఓవర్ హీటింగ్ కూడా మొబైల్ ఫోన్ అయితే అవ్వదు. BGMIని 60 FPS వరకు ఇది హ్యాండిల్ అయితే చేస్తుంది. బట్ ఒక స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీరు గేమింగ్ సెంట్రిక్ గా మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని నేను సజెస్ట్ అయితే చేయను. కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఉంటుంది. ఒక మంచి గుడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ను కూడా ఇదైతే క్రియేట్ చేసేందుకు ఫెయిల్ అయితే అవుతుంది. ఓవర్ హీటింగ్ అయితే ప్రాసెసర్ వల్ల అయితే ఏమీ ఉండదు. అదొక్కటి ఒక పాజిటివ్ ఒపీనియన్. బడ్జెట్ లో ఇప్పుడు మీరు పెట్టిన 15,000 లోపు బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ అయితే ఓకే బాగుంది అనిపిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ 33 watts ఛార్జింగ్ తో వస్తుంది. 5 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ తో వస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ లో తీసుకొచ్చారు. 5 watts అంటే చాలా టైం పడుతుందిలేండి. ఫుల్ వర్కింగ్ డేకి అయితే వాడుకోవచ్చు. బ్యాటరీ కూడా 7300 కాబట్టి ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేయదు. బట్ ఒకవేళ వీళ్ళు ఛార్జర్ ఇంక్లూడ్ చేయలేరు కాబట్టి అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. సో 1 hour 20 minutes టైం పడుతుంది 100% ఛార్జ్ అవడానికి. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.67 inch సూపర్ AMOLED డిస్ప్లే LTPS సపోర్ట్ తో వస్తుంది. ఇది LTPS డిస్ప్లే, LTPO కాదు. 2000 nits పీక్ బ్రైట్నెస్, 240 Hz టచ్ శాంపింగ్ రేట్ తో వస్తుంది. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 8-bit ప్యానల్ ఉంది. ఈ ప్రైసింగ్ లో 8-bit ప్యానల్ ఓకే అని చెప్పాలి. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ మనం HDR లో చూసేందుకు అవైలబిలిటీ అయితే ఉండదు. ఆడియో విషయానికి వచ్చినట్టయితే షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తా, సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. లౌడ్ సౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, DTS, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సింగిల్ స్పీకర్ ఉందా, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, ఉన్న ఒక్క స్పీకర్ అయినా సరే లౌడ్ గా వర్క్ అవుతుందా, ఎఫిషియన్సీ ఉందా అనేది చెక్ చేయాలి. సింగిల్ స్పీకర్ ఉంది, లౌడ్ గా ఉంది, అంతే. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే కెమెరా కూడా ప్రైసింగ్ కి తగ్గట్టు కెమెరా తీసుకొచ్చారు. 50 MP సోనీ IMX882 సెన్సార్, 2 MP పోర్ట్రేట్ సెన్సార్, 16 MP ఫ్రంట్ కెమెరా అని చెప్పాలి. ప్రైసింగ్ కి తగ్గట్టుగా కెమెరాని తీసుకొచ్చారు. బాగా అనిపించింది కెమెరా అయితే. బట్ ఒకటి ఏంటంటే మీ హ్యాండ్స్ ఎక్కువగా షేకీ హ్యాండ్స్ అయితే మాత్రం OIS ఉండదు. సో అదొక్కటి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. 4K వీడియో మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 1080p వరకు కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతోని. ఇది ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. ఇందులో నార్మల్ ప్రైసింగ్ కి తగ్గట్టుగా కెమెరా తీసుకొచ్చారని చెప్పాలి. ఇదైతే మనం క్లీన్ UI తో వస్తుంది. బట్ ఇందులో ఎలాంటి బ్లాట్వేర్ లేదు. గూగుల్ డైలర్ తో వస్తుంది. అంటే మనం కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తే అవతలకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. దాన్ని కూడా సింపుల్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఓడైలర్ డౌన్లోడ్ చేసుకుంటే దానివల్ల మీరు రికార్డ్ చేసిన నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 2+3 అంటున్నారు. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. ఇది ఓకే, బెటర్. ఎందుకంటే ఈవెన్ లావా లాంటి ఫోన్స్ ఈ రోజే మేము స్క్రిప్ట్ కూడా చూసాం. లావా లాంటి ఫోన్స్ కి అయితే కేవలం ఇంకా 1 year అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఇదైతే IP52 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో వస్తుంది. 10 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ కూడా ఉంది. అన్ని సెన్సార్స్ ని కూడా ఈ మొబైల్ ఫోన్ లో ఇంక్లూడ్ అయితే చేశారు. ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే బేస్ మోడల్ 6GB 128GB, టాప్ మోడల్ 8GB 128GB. స్టోరేజ్ సేమే, ర్యామ్ ఒకటి పెంచేసి టాప్ మోడల్ బేస్ మోడల్ అని అయితే చెప్తున్నారు. టాప్ మోడల్ కి వీళ్ళు 128GB స్టోరేజ్ కాకుండా 256GB స్టోరేజ్ తీసుకొస్తే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ వీళ్ళు హైబ్రిడ్ స్లాట్ ని తీసుకొచ్చారు. అప్ టు 2 TB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే డీసెంట్ ప్రైసింగ్ అని చెప్పాలి. 6GB 128GB అంటే బేస్ మోడల్ 15,999 కి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ ప్రైసింగ్ కూడా నేను మీకు ఇందులో చూపిస్తాను. ఒకవేళ ఇందులో లేకపోతే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్అౌట్ చేసేయండి. టాప్ మోడల్ వచ్చేసి 8GB 128GB 17,999 కి అయితే వస్తుంది. డీసెంట్ ప్రైసింగ్ అని చెప్పాలి. బట్ ఒకటి ఏమనిపించిందంటే ప్యానల్ రిప్లేస్మెంట్ ఎంత హైప్ అయితే క్రియేట్ చేసిందో, ఆ స్క్రూస్ మనం ఓపెన్ చేసినప్పుడు లోపల హోల్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో మళ్ళీ డస్ట్ వెళ్ళి చేరడం అలా అవుతూ ఉంటుంది. స్క్రూస్ కూడా స్టెయిన్లెస్ స్టీలే. బట్ తుప్పు పట్టుతుందా లేదా అనేది మనం అంత క్లారిటీగా చెప్పలేము. మొబైల్ ఫోన్ డ్యూరబిలిటీ అయితే బాగానే ఉంటుంది. బట్ ఎందుకో ఫోన్ ఒక మెకానిక్ షెడ్ ని చేశారన్నట్టుగా నాకు ఫీలింగ్ అయితే అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే గుడ్ ఫోనే, జనరల్ యూస్ కి బాగుంటుంది. ఇందులో ఛార్జర్ ఒకటి తీసుకురాలేరు. ఇది ఒక్కటైతే నాకు అసలు చాలా డిసప్పాయింట్ చేసింది, ఛార్జర్ లేకపోవడం వల్ల. గుడ్ కెమెరా అని చెప్పారు. ఓవరాల్ గా ఇది మొబైల్ ఫోన్ గురించి. మొబైల్ ఫోన్ లో బాగున్న ఫీచర్స్, బాగాలేని ఫీచర్స్ ఇవి. సో ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.